మీరు ముందు జీవితంలో ఇలా ఉంటారు అని మీకు తెలియదు, కానీ మాకు తెలుసు కాబట్టి మీకు ఇన్నిసార్లు మేము పిల్లలని మీకు చెప్తున్నాము అని మనం వాళ్ళకి నమ్మకంగా చెప్పాలి. భారం వాళ్ళ మీద పడకుండా ఉండాలి. అంటే ఏంటి అనేది కాదు, వాళ్ళ మనసుకి హత్తుకునేలాగా వాళ్ళ భవిష్యత్తు ముందు చదువుకుంటే ముందు ఎలా ఉంటుంది భవిష్యత్తులో అనేది తెలుసుకునేలాగా చెప్పండి. చదవకపోతే ముందు జీవితం ఎలా ఉంటుంది, భయం వద్దు. ఎగ్జామ్ అనే భయాన్ని తీసేయండి. పాస్ అవుతాము అన్న ధైర్యాన్ని మీలో నింపుకోండి. హలో మై ఫ్రెండ్స్, ఇప్పుడున్న పరిస్థితులు పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ ఎగ్జామ్స్ జరుగుతుంటే పిల్లలకి టెన్షనే, పేరెంట్స్కి టెన్షనే. కానీ మనం ఏం చేయాలంటే మన టెన్షన్ని పిల్లలకి చూపించకూడదు. వాళ్ళ మీద మనం భారం అవ్వకూడదు. చదవండిరా, చదవండి, మీరు పాస్ అవుతారో లేదో ఇలాంటి డిస్కషన్ వాళ్ళ ముందు పెట్టకూడదు. పెడితే ఎంతసేపటికి వాళ్ళు చదువు కన్నా ముందు మనం మాట్లాడిన మాటలనే వాళ్ళు ఆలోచిస్తారు, చదువుతారు. వాళ్ళకి ఉంటుంది చదవాలని, బాగా ఎగ్జామ్స్ రాయాలి, పాస్ అవ్వాలి, క్లాస్ రావాలి, ఇలాంటివి ఉంటాయి. దాన్ని మనం ఎలా చెప్పాలంటే సౌమ్యంగా చెప్పండి. చదవండి నాన్న, ఇవాళ చదివితేనే కదా మీరు ఇంకొక క్లాస్లోకి ప్రమోట్ అయ్యేది, మీరు చదవాలి. అలాగే మీరు ప్రతి సంవత్సరం ప్రమోట్ అవుతుంటే మీరు పెద్ద చదువు చదివిస్తాము, మాకు కూడా మీరు బాగా చదువుకోవాలని ఇష్టం అని ఇలా చెప్తున్నారు. అంతేగాని వాళ్ళని కోపడి మీరు చదవండి, చదవకపోతే పాస్ అవ్వరు అని అనడం కరెక్ట్ కాదు. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే ట్యూషన్లు పెట్టించాము, చదవట్లేదు, వాడు చెప్పట్లేదు, ఇలాంటివి కూడా మీరు అవసరం లేదు. వాళ్ళ మనసుకి మీరు ట్యూషన్ పెట్టించినా వాడికి చదవాలంటేనే చదువుతారు, లేదంటే లేదు. ఎప్పుడూ వాళ్ళ మనసుకి హత్తుకునేలాగా వాళ్ళ భవిష్యత్తు ముందు చదువుకుంటే ముందు ఎలా ఉంటుంది భవిష్యత్తులో అనేది తెలుసుకునేలాగా చెప్పండి. అలా చెప్పినట్టయితే వాళ్ళు కూడా ఒక ఊహించుకుంటారు, ఒక కళలాగా. మేము ఈ సబ్జెక్ట్ తీసుకొని ఈ సబ్జెక్ట్ పూర్తయ్యి మనం ఇంజనీర్లు అవుతామా, డాక్టర్లు అవుతామా, ఇందులో బాగా చదువుకోవాలి అని వాళ్ళు ఊహించుకుంటేనే వాళ్ళు చదవగలుగుతారు. ఇది మీకు చెప్పటమే కాదు, నేనైనా ఎవరైనా మా పిల్లలకైనా చదవండి, ఎగ్జామ్ రాయండి, పాస్ అవ్వండి అని చెప్పటం కన్నా చదివితే మీరు ముందు జీవితంలో ఇలా ఉంటారు అని మీకు తెలియదు, కానీ మాకు తెలుసు కాబట్టి మీకు ఇన్నిసార్లు మేము పిల్లలని మీకు చెప్తున్నాము అని మనం వాళ్ళకి నమ్మకంగా చెప్పాలి. చెప్పటంలో మనం ఎలాంటి భారం వాళ్ళ మీద పడకుండా ఉండాలి. అప్పుడు తేలిగ్గా నమ్ముతారు, దాని మీద దృష్టి పెడతారు. అలా ఉంటుంది. ఇకపోతే పిల్లలు అంటారా, ఆకతాయితనం. ఒకవేళ డిగ్రీ చదివేవాడైనా ఎవరైనా సరే ఇవాళ భయపడగల, ఈ సంవత్సరం అయితే ఇంకో సంవత్సరం రాద్దాంలే, తొందర ఉంది అని అనుకుంటున్నాను. ఆ ఒక్క సంవత్సరం గడిచిపోతే ఎంత నష్టపోతారో వాళ్ళకి మనం చెప్తే అర్థం చేసుకునే వయసు కాదు అది. వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవాలి. దాన్ని మనం విడమర్చి చెప్పేసరికి వాళ్ళు చిరాకు పడతారు. వీళ్ళకి ఎంతసేపటికి చదువు చెప్తే రెండో ధ్యాస లేదు, వీడు చదివారా అనే మాటలు వస్తాయి. అలా కాదు, చదవాలి.
చదవాలి. చదివితే ఏంటి అనేది కాదు, చదవకపోతే ముందు జీవితం ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసుకునేలాగా మనం కళ్ళ ముందు కనపడేట్టుగా చెప్పాలి. అప్పుడు వాడు చదవగలుగుతారు. వాడు కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు ఏంట్లే అనుకోకుండా కష్టపడి సంపాదించి మనకు ఖర్చు పెడుతున్నారు అని తెలుసుకొని వాళ్ళు చదువుకుంటే చాలా బాగుంటుంది. ఎగ్జామ్స్ అనేసరికి భయపడకుండా ధైర్యంగా పాస్ అవుతాము అన్న నమ్మకంగా కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద పెట్టి వాళ్ళు చదివినట్టయితే కంపల్సరిగా పాస్ అవుతారు. భయం వద్దు, ఎగ్జామ్ అనే భయాన్ని తీసేయండి. పాస్ అవుతాము అన్న ధైర్యాన్ని మీలో నింపుకోండి. అప్పుడు మనం ఒక అడుగు ముందుకు వేయగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.